హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ మనస్విని. రచించిన వారు పీకే జయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్తే, మనస్విని మౌనంగా నిట్టూర్చింది. ఒంటరితనం ఎంత బాధాకరమో ఇప్పుడు అర్థమవుతోంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తాను ఏం సాధించింది, ఎవరి కోసం సాధించాలని ఆశపడింది, తలచుకుంటే వేదనే తప్ప ఏం మిగిలింది? తనకంటూ ఎవరిని మిగుల్చుకోలేకపోయింది. అసలు జీవితమంతా తన చుట్టూ గిరిగీసుకుని బతికింది. రకరకాల అనుమానాలతో అందరినీ శత్రువులుగానే పరిగణిస్తూ మూడొంతుల జీవితాన్ని చేతులారా నరకం చేసుకుంది. ఒక్కసారిగా ఆమె మనసు గతంలోకి జారిపోయింది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, అన్నగారు మనస్వినిని నీకంటే అందగత్తె మరొకరు లేరు, ఉండబోరు అని విపరీతంగా ఆకాశానికి ఎత్తేయటం ఆమెలో అహం పెరగడానికి కారణమైంది. సహజంగానే తను చాలా అందగత్తె, మంచి రంగు, రూపం. తల్లికి కూతురి అందం పట్ల ఎనలేని గర్వం. తాను సాధారణంగా ఉండటంతో కూతురు అందంగా ఉండేసరికి ఆమెకు చెప్పలేనంత గొప్పగా ఉండేది. అలాగే తండ్రి, అన్న, ఆమె స్నేహితురాళ్లలో పోలుస్తూ వారిని కించపరచటం, మనస్వినిని ఆకాశానికి ఎత్తేయటం చేసేసరికి తానొక విశ్వసుందరి అన్న భావం ఆమె మనసులో బలంగా నాటుకుపోయింది. చదువులో ఏకాగ్రత అంతంత మాత్రమే. ఏకాగ్రత అంతా అందం మీద, షోకుల మీద ఉంటే చదువు మీద మనసెలా పెడుతుంది? క్లాస్లో కూడా ఎవరితో స్నేహంగా ఉండేది కాదు. తన అందానికి సరిజోడి కానీ వాళ్లతో మాట్లాడటం వేస్ట్ అని తన భావన. పెద్దయ్యే కొద్దీ ఈ భావం మరింత బలపడిందే తప్ప తరగలేదు. దాంతో అందం కూడా మరింత పెరిగింది మనస్వినికి. ఎవరైనా మీ అన్నకి చదువులో ఎప్పుడూ ఫస్ట్ వస్తుంది, నువ్వేమిటమ్మా ఇలా అంటే, నాలా తనేం అందంగా ఉన్నాడేంటి అనేది పెంకిగా. తన మన లేకుండా ఎవరినైనా సరే అందంగా లేకపోతే చాలా తిరస్కారంగా, హేళనగా మాట్లాడేది. పెళ్ళి కూడా తనకంటే కాస్త తక్కువ స్థాయి అందగాడిని ఏరికోరి చేసుకుంది. వినయ్ సంస్కారవంతుడు, నెమ్మదస్తుడు, బాగా చదువుకున్నవాడు. మనస్విని అందాన్ని ఆరాధించి, వెంటపడి, ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ధైర్యవంతుడు. అతని తల్లిదండ్రులు అందంగా లేకపోవటం వాళ్ళ దురదృష్టం. కోడలి అందాన్ని ప్రతిరోజు పొగుడుతూ ఉండాలని వారికి తెలియకపోవడం మరీ దురదృష్టం. అంతే. అదే వేరు కాపురానికి దారి తీసింది. పుట్టింట్లో వదిన, అత్తింట్లో తోడికోడళ్ళు, ఆడపడుచులు, అత్తగారు ఎవరూ తన కాలిగోటికి పోలరని చాలా మిడిసిపడుతూ ఉండేది. వేరింట కాపురంలో కూడా కనీసం ఇరుగు పొరుగు వారితో కానీ, ఇంటిలో పని మనుషులతో కానీ సయోధ్యగా ఉండేది కాదు. దీనికి తోడు పెళ్ళై 5 సంవత్సరాలైనా కడుపు పండకపోవటం, అయిన వాళ్ళెవరూ తొంగి చూడకపోవటమే కాదు, హాయిగా పిల్లా పాపలతో కాపురం చేసుకోవడం మరింత కడుపు మంటని రగిల్చాయి. అభద్రత, సుపీరియారిటీ భావాలతో ఎవరితోనూ కలవలేక, మనసు విప్పి మాట్లాడలేక, అందరూ తనను చూసి ఈర్ష్య పడుతున్నారని, దిష్టి పెడుతున్నారని ఒకటే మదన పడిపోతూ భర్తకి తీవ్రమైన అసహనాన్ని, ఒత్తిడిని కలగజేసేది. అత్తారింటికి భర్తని కూడా వెళ్ళనిచ్చేది కాదు. వాళ్ళు వచ్చినా హద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఊదరగొట్టి వెళ్ళగొట్టేసేది. అందం పిచ్చితో అస్తమానం అందాల పోటీలని, ఫ్యాషన్ షోలని తిరుగుతూ ఉండేది. వివిధ సంస్థల నుంచి ఎన్నోసార్లు అందాల రాణి బిరుదులు, అవార్డులు ఆమెని వరించాయి. పొగడ్తలు, సన్మానాలు ఈవిడకి ప్రాధాన్యాలుగా మారాయి. కాలం గడుస్తున్న కొద్దీ పిల్లలు లేరన్న బాధ తనని కలచివేయసాగింది. తనకి లేరన్న బాధ కంటే బంధువులందరికీ ఉన్నారన్న బాధ ఎక్కువగా ఉండేది. ఆ విషయంలో వెనకపడిపోయానన్న దుఃఖం లావాలా పొంగేది మనస్వినిలో. ఒక శుభముహూర్తాన ట్రీట్మెంట్ ఫలించి లక్షణమైన కొడుకుని విలక్షణంగా ప్రసవించింది మనస్విని. తన ప్రతిరూపంగా అందంగా పుట్టిన అభిరామ్ని చూసుకుని తెగ మురిసిపోయింది. వినయ్ ఆడపని మగపని అంతా తల్లిలా తానే స్వయంగా చూసుకున్నాడు. మనస్విని ఇంక సగటు ఆడదానిలా, తల్లిలా రూపాంతరం చెందుతుందని అందరూ ఆశపడ్డారు. ఏదైనా పొందలేనప్పుడు దాని మీద ఉన్న ఆశ, ఆసక్తి అది పొందాక ఉండదు. మనస్విని విషయంలోనూ అలాగే జరిగింది. పిల్లవాడిని కనడం అయితే కనింది కానీ వాడు ఏడ్చినా, అల్లరి చేసినా చాలా విసుగుపడేది. కాస్త లేట్ వయసులో పుట్టాడని ఒక పక్క, మిగిలిన వారి పిల్లలు అప్పుడే పెద్దవాళ్ళైపోయారని మరో పక్క ఉక్రోషంగా ఉండేది. అన్నింట్లో అందరికంటే తాను వేరుగా, ప్రత్యేకంగా ఉండాలని మొదట్నుంచి తపన ఎక్కువగా ఉండేది మనస్వినికి. అన్నా, వదిన పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డం,
వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని అంది రావటం ఇంకా మదనానికి కారణమయ్యాయి. ఫలితంగా పసివాడు 2 ఏళ్లకే కేర్ సెంటర్ పాలయ్యాడు. అందంలోనే కాదు చదువులో కూడా తాను ఎవరికీ తీసిపోనని నిరూపించుకోవాలని ఎంఏ డిగ్రీ కూడా కష్టనష్టాల కోర్చి సాధించింది. ఒకసారి అందాల పోటీలో విజేతగా నిలిచినప్పుడు ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూలో ఒక స్త్రీగా మాతృమూర్తిగా మీ ఆశయాలేమిటి అని అడిగిన ప్రశ్నకి సమాధానమిచ్చిందిలా: ఒక స్త్రీగా అందంలో, కీర్తి ప్రతిష్టల్లో, చదువులో ఎవరికీ తీసిపోనని నిరూపించుకున్నా. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక మాతృమూర్తిగా అంటారా? అందరి తల్లుల్లా నేను మామూలుగా సగటు తల్లిని కాదు. ఏ తల్లి తన పిల్లలకి ఇవ్వలేని బహుమతి నా కొడుక్కి ఇస్తున్నా అంటూ ఒక్క క్షణం ఆగింది. ఏంటి, కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వబోతున్నారా? లేక మీకంటే బాగా చదివించాలని ఆశపడుతున్నారా? లేక అన్నింట్లో మీకు ధీటుగా బాబుని తయారు చేస్తారా అన్న ప్రశ్నలకు నవ్వుతూ కాదు కాదు అంటూ తల తిప్పేసింది. పోనీ మీరే చెప్పండి అన్నారంతా. గొంతు సవరించుకుంటూ టీవీగా అందరి వైపు చూస్తూ గర్వంగా చెప్పింది మనస్విని. మా అబ్బాయి పెద్దవాడయ్యాక తన తల్లి ఎంత గొప్పదో, ఎంత ఘనచరిత్ర కలిగినదో తెలుసుకునేలా నేను సాధించిన పలు టైటిల్స్, అవార్డులు, సన్మాన పత్రాలు మొదలైన వాటితో నా ప్రొఫైల్ తయారు చేస్తున్నా. అందరి తల్లుల్లా సామాన్యమైన తల్లి కాదు. మా అమ్మ చాలా అసాధారణమైనది అని వాడు గర్వపడేలా ఇప్పటి నుంచి అన్నీ సమకూర్చుకుంటున్నాను. ఇదే వాడికి నేనిచ్చే అద్భుతమైన బహుమతి. అప్పుడే భర్త ఆఫీస్ నుంచి వస్తూ దారిలో కేర్ సెంటర్ నుంచి జ్వరంతో వేలాడిపోతున్న కొడుకుని భుజాన వేసుకుని నీరసంగా ఇంటికి వచ్చాడు. ప్రెస్ వాళ్ళు బుగ్గలు నొక్కుకున్నంత పని చేశారు. ఎవరైనా పిల్లలకి ఏమిద్దామా, ఎంత బాగా చదివించుకుందామా అని ఆలోచిస్తారు. కానీ లేక లేక లేటు వయసులో పుట్టిన కొడుకు 20 సంవత్సరాల తర్వాత తన తల్లి గొప్పతనాన్ని గుర్తించాలని ఆరాటపడుతున్న ఈ తల్లిని చూసి వాళ్ళు నివ్వెరపోక ఏం చేస్తారు? కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే మనస్విని కొడుకు అభిరామ్ చిన్ననాటి స్నేహితురాలు సహాధ్యాయి మైథిలిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. తను మంచి సంస్కారవంతురాలు, సహనశీలి. దానికి తోడు వినయ్, అభిరామ్లు అత్తగారి మనస్తత్వం చెప్పి ఉండడంతో మనస్వినిని అర్థం చేసుకోవడం కష్టమనిపించలేదు మైథిలికి. పెళ్ళైన కొన్ని రోజులకే అభిరామ్కి కెనడాలో పెద్ద ఉద్యోగం రావటంతో భార్యా సమేతంగా వెళ్ళిపోయాడు. 3 ఏళ్లకే వినయ్ హార్ట్అటాక్తో మరణించాడన్న విషయం తెలిసి హుటాహుటిన అభిరామ్ భార్యతో ఇండియాకి వచ్చాడు. అభిరామ్ని వినయ్ తల్లిగా, తండ్రిగా, సంరక్షకుడిగా కళ్ళల్లో పెట్టుకుని పెంచాడు. వృద్ధాప్యం, ఒంటరితనం, అణగారిన అహం మనస్వినికి ఇప్పుడు వదల్లేని కవచాలు. భర్త ఎడబాటు బాధిస్తున్న పైకి గంభీరంగా కనిపించే ప్రయత్నం చేస్తోంది. మళ్ళీ వారం రోజుల్లో కొడుకు కెనడా ప్రయాణం. ఒకరోజు సాయంత్రం అభిరామ్ ఎవరినో ఇంటికి తీసుకువచ్చి కొలతలు, లెక్కలు వేయించడం చూసి ఆసక్తిగా అడిగింది. అమ్మ, కెనడా వెళ్లేలోపే ఇంటి విషయం సెటిల్ చేసేద్దామనుకుంటున్నా. సాయంత్రం బయటికి వెళ్ళాలి, రెడీగా ఉండు అన్నాడు ముక్తసరిగా. తన కెనడా ప్రయాణానికి ఇంటిని సెటిల్ చేయాల్సిన పనేంటో మనసులో గొణుక్కుంది మనస్విని. సాయంత్రం కొడుకు తీసుకువెళ్ళిన ఆ ప్రదేశం చూసి కంగారు పడింది. అది చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు బీద, గొప్ప, ఆడ, మగ తారతమ్యం లేకుండా అనాథలను అక్కున చేర్చుకునే సేవా నిలయం. సెక్రటరీతో ఏదో మాట్లాడిన అభిరామ్ వెనక్కి కారు దగ్గరికి వచ్చి అమ్మ ఒకసారి రా అంటూ మనస్విని జవాబుకు ఎదురు చూడకుండా వేగంగా ముందుకు నడిచాడు. సెక్రటరీ హోంలో అన్ని రూమ్లు చూపిస్తూ వాటిలో ఉంటున్న వారిని పరిచయం చేస్తూ ఏవో చెప్పుకుపోతున్నాడు. తల్లిదండ్రులు ఎవరో తెలియని పిల్లలు, చీకటి తప్పులకు జన్మించి అనాథలైన పిల్లలు, వికలాంగులు, జబ్బువాత పడి నిరాదరణకు లోనైన పిల్లలు, సంతానముండి కూడా వారి ప్రేమాప్యాయతలకు నోచుకోని తల్లిదండ్రులు, సంపాదన లేని పోషణ కరువైన తల్లిదండ్రులు, నా అన్నవాళ్ళు లేని వృద్ధులు, మమతానురాగాలకి తపించే పెద్దవాళ్ళు, రోగిష్టి వాళ్ళు, ఇలా ఎంతోమందికి ఆశ్రయమిస్తున్న ఆ సేవా నిలయాన్ని చూస్తే ఎవరికైనా కళ్ళు చెమర్చక మానవు. కాసేపట్లోనే మనస్వినికి అర్థమైంది కొడుకు ఎందుకు తీసుకువచ్చి ఉంటాడో ఇక్కడికి. మీలాంటి గొప్పవాళ్ళు ఇచ్చే డొనేషన్స్తో ఇలా హోమ్ని నడుపుతున్నాము సార్. ఇక్కడ ప్రత్యేక వసతి సౌలభ్యం కూడా ఉంటుంది. ఎవరైనా నెల నెలా డబ్బులు పంపిస్తే వారి బంధువులకి ప్రత్యేకమైన సేవలు ఇవ్వబడతాయి. అలాంటి వాళ్ళు ఉంటారు. అటు చూడండి, విదేశాల్లో ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రులని ఇక్కడ వదిలి వెళ్తారు. ప్రతి నెల పెద్ద మొత్తంలో డబ్బులు పంపుతారు.
పిల్లల దగ్గర లేమన్నా బాధ తెలియకుండా మేం జాగ్రత్తగా చూసుకుంటాం అని హోమ్ సెక్రటరీ అభిరామ్కి చెప్తున్నాడు. అమ్మా ఒకసారి ఇలా రా అని కొడుకు పిలుస్తున్నా మనస్వినికి ఏమీ వినిపించడం లేదు. గబగబా కారు దగ్గరికి వచ్చేసింది. వెనక్కి తిరిగి చూస్తుంటే అభిరామ్ సెక్రటరీ చేతిలో పెద్ద నోట్ల కట్ట ఉంచుతూ ఏదో చెప్పడం కనిపించి నిలువెల్లా వణికిపోయింది. అంటే తనని ఇక్కడ పడేసి వాడు తన దారిన తాను కెనడా వెళ్ళిపోతాడా? ఆమె చెవుల్లో హోరు మొదలైంది. ఇంటికి ఎలా వచ్చిందో తెలియదు. ఎవరితో మాట్లాడాలనిపించడం లేదు. ఎవరి కోసం తాను పాకులాడిందో వాడికి తను అక్కరలేదు ఇప్పుడు. తన తల్లి గొప్పతనాన్ని నలుగురికి చెప్పుకుని వాడు ఎంతో గర్వపడతాడని, తనని ఎంతో మెచ్చుకుంటాడని కలలు కనిందో. ఇంటిని కూడా అమ్మకం పెట్టేశాడు ఒక పక్క. వినయ్ ఉంటే ఇలా జరిగేదా అసలు? భర్త తనని ఎంత అపురూపంగా చూసుకున్నాడు. ఆ హోంలో ఒంటరిగా బతుకు వెళ్ళదీయాల్సిందేనా? అన్నగారు, ఆడపడుచులు, బావగారులు తమ పిల్లల దగ్గర హాయిగా కాలం వెళ్ళబుచ్చుతుంటే తాను మాత్రం నేను వెళ్ళనురా హోంకి అంటే వాడేమంటాడు? నీతో కెనడా వస్తానురా అభి అంటే రాణిస్తాడా? చిన్నప్పుడు వాడి ఆలనా పాలన తాను ఏం సరిగ్గా చూసిందని, ఎప్పుడూ తన అందాల పోటీలు, సన్మానాలు, చదువుల పంతాలు, అందరికంటే పైన ఉండాలనే తాపత్రయాలు, వీటితో కన్నబిడ్డని ఎంత నిర్లక్ష్యం చేసింది. తలుచుకుంటే ఆమె గుండెల్లోంచి దుఃఖం లావాలా తన్నుకు వచ్చింది. చిన్నతనంలో వాడిని కేర్ సెంటర్ పాలు చేశా. తల్లిగా నేను వాడికి ఏమీ న్యాయం చేయలేదు. పెద్దయ్యాక హాస్టల్ వాడిని అక్కున చేర్చుకుంది. నన్ను క్షమించరా బాబు. అహంకారంతో నీ బాల్యాన్ని నిన్ను ఎంజాయ్ చేయనివ్వలేదు. నిన్ను నాలాగే బంధనాల్లో బంధించేశాను. నా పాపానికి నిష్కృతి లేదు. కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారిపోతుంటే మూగగా రోదించసాగింది. అమ్మా అమ్మా ఎక్కడున్నావు? ఇదిగో ఇటు చూడు నీకేం తెచ్చాను. అభిరామ్ మాటలతో ఉలిక్కిపడి గతంలో నుంచి వర్తమానంలోకి వచ్చింది మనస్విని. కన్నీరు కొడుకు కంట పడకుండా లేని నవ్వు తెచ్చుకుంటూ లేచి నుంచుంది. అభిరామ్ చేతిలో చక్కటి ఫోటో ఫ్రేమ్. వినయ్, తాను, అభిరామ్ ముగ్గురు కలిసి తమ స్వీట్ హోమ్ బ్యాక్డ్రాప్తో తీయించుకున్న ఫోటో. ఓహో, హోమ్కి వెళ్ళిపోతున్నాననగా వీడ్కోలు కానుక అన్నమాట అనుకుంది మనసులో. అమ్మ రేపే బయలుదేరాలి. మంచి రోజు కూడా. నీ సామాన్లు అవి సర్దడం మొదలు పెట్టాలి. అభిరామ్ మాట పూర్తి అయ్యిందో లేదో మనస్విని బావురుమంది. అభిరామ్ నిశ్చేష్టుడై చూడసాగాడు. ఏంటమ్మా ఏమైంది అసలు? నాకు చెప్పు. నాకు తెలుసు నేను తల్లిగా నీ పట్ల ఏమీ బాధ్యతగా ప్రవర్తించలేదు. కానీ నా కళ్ళు తెరుచుకునేసరికి జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని నీతో వస్తానని అడగగలను? నేను నీ కోసం ఏం చేశాను అసలు? అయినా సరే నాకు హోంలో చేరాలని లేదురా. నీతో వచ్చేస్తాను వెక్కుతూ అంది మనస్విని. హోమ్ ఏంటమ్మా? నువ్వు మాతో కెనడా వస్తుంటే ఆశ్చర్యంగా అడిగాడు అభిరామ్. సంభ్రమంగా చూసింది మనస్విని. నిజమా? నా మీద నీకు కోపం లేదా? నిజంగా నన్ను నీతో తీసుకెళ్తావా కెనడా? మరి ఇంటి విషయం సెటిల్ చేయాలన్నావు. దేనికి? ఆ హోమ్కి ఎందుకు వెళ్ళాం? వాళ్ళకి డబ్బు కూడా ఇచ్చావు. నేను చూశాలే. చిన్నపిల్లలు అడుగుతున్న తల్లిని మురిపెంగా చూస్తూ, ఓ అదా, మన ఇంటిని నాన్నగారి కోరిక మేరకు మనస్విని మహల్ పేరుతో వృద్ధుల సంరక్షణాలయంగా తీర్చిదిద్దాలని, ఆ విషయంలో హోం వాళ్ళని ఒకసారి సంప్రదిద్దామని అక్కడికి వెళ్ళాను. అంతేకాదు అక్కడి పిల్లల చదువు నిమిత్తం 3 లక్షల రూపాయలు డొనేట్ చేశాను. అదే నువ్వు చూసింది. నిరుత్తరాలై చూస్తూ ఉండిపోయింది మనస్విని. ఆమె కంటి వెంట దుఃఖాశ్రువులు. నిజంగా నన్ను హోంలో పెట్టవు కదా? అమాయకంగా అడుగుతున్న తల్లిని నవ్వుతూ ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ, నీకు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందమ్మా? నేను నిన్ను హోంలో పెడతానని ఎలా అనుకున్నావు? నువ్వు నా బంగారు తల్లివి. మా అమ్మ లాంటి అమ్మ ఎవరికీ ఉండదు. అవును నిజం. నువ్వు ఎప్పుడూ నాకు అద్భుతంగా అనిపిస్తావు. నువ్వేం చేసినా నా కోసమే కదమ్మా చేసింది. ఎప్పుడూ నిన్ను దూరం చేసుకోను. ఇప్పుడు నువ్వు నా కూతురివి కూడా. నువ్వెప్పుడు మాతోనే ఉంటావు. తెలిసిందా? అన్నాడు తల్లి నుదిటిని ముద్దాడుతూ. మైథిలి నవ్వుతూ చూస్తోంది ఇద్దరిని. పిల్లల్ని ప్రేమించడం అంటే బ్యాంకులో డబ్బు దాచుకున్నట్లే. పిల్లల పట్ల చూపించిన ప్రేమ అవసాన దశలో వడ్డీతో సహా తిరిగి మన దగ్గరికి వస్తుంది. తల్లిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోయినా తండ్రి లక్షణాలని, ప్రేమించే మనసుని పుణికిపుచ్చుకున్న అభిరామ్ కొడుకుగా తన కర్తవ్యాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాడు. చెడ్డ కొడుకు ఉండవచ్చు గాని చెడ్డ తల్లి ఉండదు అన్నాడు రామాయణంలో శ్రీరాముడు.
ఇప్పుడు చూస్తే చెడ్డ తల్లి ఉంటుంది కానీ కుపుత్రాన భవతి అంటాడేమో. తన ప్రియపుత్రుడి అందమైన బాల్యాన్ని తాను రసవత్తరంగా స్మరణీయంగా తీర్చిదిద్దలేకపోయినా తనకి మాత్రం వృద్ధాప్యం శాపం కాకుండా కమ్మని వరంగా మార్చి ఆసరాగా నిలబడుతున్న కొడుకు కోడల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. మనసు మారిన మనస్విని కథ ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరి దాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ.